ఆ మధ్యన బెంగళూరులో ఒక రేవ్ పార్టీ, ఆ రేవ్ పార్టీలో హేమ దొరికింది అంటే అబ్బెబ్బే నేను కాదు అసలు అంటూ ఆ, ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేయడం, నేను నా బంధువులతో ఉన్నాను, నా కుటుంబంతో ఉన్నాను, అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దని చెప్పడం. ఆ తర్వాత లేదు ఆమె దొరికిందని చెప్పేసి అక్కడ పోలీసులు కూడా ధృవీకరించడం, లేదు లేదంటూ ఆ టైంలో బిర్యానీ వండుతున్నాను లాంటివి చేయడం, అలాంటిది వీడియోలు పెట్టడం. ఆ తర్వాతన లేదు అని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేస్తే కూడా ఒక వీడియో ఒక మనిషిని కూడా పెడితే నేను కాదంటాం. ఇలాగ చాలా వరకు సినిమా నడిపింది. అంటే బహిరంగ సినిమా నడిచింది, టీవీల్లో కనబడుతున్నది కాదు, లేకపోతే పోలీసులు చెప్తున్నది కాదు అన్నట్టు. చివరికి వాళ్ళందరి మీదన ఆగ్రహించడం ఇదంతా కూడా చూసాం. ఫైనల్గా ఇప్పుడు హేమ కర్ణాటక హైకోర్టును అప్రోచ్ అయింది, తన మీద పెట్టినటువంటి డ్రగ్స్ కేసు కొట్టేయాలి అన్నట్టు. ఒక పాజిటివ్ వచ్చిందని తేలటం, వీటి నేపథ్యంలో పెట్టినటువంటి కేసు కొట్టేయాలి అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఇంతకీ ఇదైనా హేమ సినిమా యాక్టర్ హేమేనా, లేకపోతే మరొక హేమ అని చెప్తారా, లేదా ఆమెకు సంబంధించి ఇంకేదైనా చెప్తారా చూడాల్సి ఉంది.